మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ దేవుని మాటలు వింటున్నటువంటి మీకందరికీ నా యొక్క శుభాభివందనములు తెలియచేస్తున్నాను. మరి ఒకసారి రీతిగా దేవుని మాటలు వినేటువంటి గొప్ప ఆధిక్యతను ప్రభువు మనందరికీ అనుగ్రహించినందుకై ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైనటువంటి దేవా, దయగలిగిన తండ్రి, మీ వందనాలు చెల్లిస్తున్నాం. మీ అపారమైనటువంటి ప్రేమను బట్టి, జాలిని బట్టి అయా మిమ్మల్ని స్తుతిస్తూ మీ నామాన్ని మహింపరుస్తున్నాం. ఈ సమయంలో నాయనా నీ మాటలు విననయుంటుండగా మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నీవు మాట్లాడే దేవుడవు. ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో వారి హృదయ అంతరంగములతో మీరు మాట్లాడి బలపరిచి మహిమ పొందుమని, మీ నామమునకు మహిమ తెచ్చుకునమని యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి లూకా సువార్త 15వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం చదువుకుందాం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 15వ అధ్యాయములో మనం గమనించినట్లయితే ప్రారంభంలో యేసు ప్రభువు ఆయన దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి అని చెప్పి ఆయన ప్రకటిస్తున్నప్పుడు అనేకులు దేవుని రాజ్య సువార్తను వినడానికి సమూహాలుగా వచ్చేటువంటి వారు. లూకా సువార్త 14వ అధ్యాయము 25వ వచనాన్ని మనం గమనించినట్లయితే బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు అనేటువంటి మాటను మనం గమనిస్తాం. యేసు ప్రభువు దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆయనను బహుజన సమూహములు వెంబడించాయి. అయితే లూకా సువార్త 15వ అధ్యాయము మొదటి వచనంకి వచ్చేసరికి అక్కడ సమస్తమైన సుంకరులను పాపులను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. యేసు ప్రభువు దగ్గరికి వచ్చినటువంటి వారిలో ఆ సుంకరులను పాపులను ఆయన దగ్గరికి సమస్త జనులు వచ్చారు. అదే సమయంలో సుంకరులను పాపులను అన్నటువంటి మాటను మనం గమనిస్తున్నాం. ఆయన మాటలు విని ఆయన ద్వారా స్వస్థతలు పొందుకుంటున్నటువంటి వారు ఉంటున్నారు. ఆయన ద్వారా అనేక మేళ్ళు పొందుకున్నటువంటి వారు ఉంటున్నారు. అయితే ఈ సమయంలో ఇక్కడ జీవితములను మార్చుకున్నటువంటి వారు అన్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. మొదటి వచనంలో మనం గమనించినట్లయితే ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయనకు దగ్గరగా వచ్చుచుండగా అన్నటువంటి మాటను మనం గమనిస్తున్నాం. ఈ యొక్క మాటకు అర్థం ఏంటంటే ఆయనతో దగ్గరగా వారు వచ్చారు, ఆయనకు సమీపముగా వారు ఉండడానికి ఇష్టపడ్డారు. ఒకప్పుడు వారి జీవితం ఏంటి, వారి జీవిత పరిస్థితి ఏమిటంటే సుంకరులు అనేటువంటి వారిని మనం గమనించినట్లయితే ఆ రోజుల్లో పన్ను కట్టించుకునేటువంటి వారు, ప్రజల యొద్ద నుండి పన్నులు వసూలు చేసేటువంటి వారు. బలవంతంగా అయినా సరే, వారిని కష్టపెట్టైనా సరే ఏదో రకముగా పన్నులు వసూలు చేస్తున్నటువంటి వారు. ఆ రకమును బట్టి ప్రజలు పన్నులు వసూలు చేసేటువంటి సుంకరులను చాలా హీనంగా చూసేటువంటి వారు. అటువంటి పరిస్థితుల్లో సుంకరులు ఉండేటువంటి వారు. రెండవ గుంపు వారు ఉన్నారు, వారు పాపులను అన్నటువంటి మాటను మనం గమనిస్తున్నాం. వారు పాపులు అంటే మొదట వారి స్థితి పాపములో ఉండేటువంటి వారు. పాపము నుండి వారు విడిపింపబడి యేసు ప్రభువుతో దగ్గరగా ఉండడానికి వచ్చినటువంటి వారు ఈ యొక్క పాపులు అనేటువంటి వారిని మనం చూస్తున్నాం. యేసు ప్రభువుకు దగ్గరగా జీవించినటువంటి వారు, దగ్గరగా ఆయనతో ఉండడానికి ఇష్టపడినటువంటి వారు ఈ సుంకరులు పాపులు. ఒకప్పుడు వారు గత జీవితాన్ని విడిచిపెట్టి ఇప్పుడు యేసు ప్రభువుతో దగ్గరగా జీవించడానికి ఇష్టపడినటువంటి గుంపు ఈ గుంపుల వారు. అయితే వీరు యేసు ప్రభువుకు దగ్గరగా ఉండడము చూసి ఆ దినములలో ఉన్నటువంటి కొన్ని తెగల వారు ఉన్నారు, అంటే కొన్ని గుంపుల వారు. వారిలో ఉన్నటువంటి గుంపుల వారే పరిసయ్యులు, శాస్త్రులు అన్నటువంటి మాటను మనం గమనిస్తున్నాం. ఈ పరిసయ్యులు శాస్త్రులు ఎవరంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి
మత ప్రవీణులు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. వీరు యూదా మతానికి సంబంధించినటువంటి వారు. అయితే వీరు ఆ దినములలో ఉన్నటువంటి యేసు ప్రభు చెబుతున్నటువంటి మాటలను కావచ్చు, యేసు ప్రభు చేస్తున్నటువంటి బోధలు కావచ్చు, యేసు ప్రభు చేస్తున్నటువంటి అద్భుతములు కావచ్చు, సూచక క్రియలను, వీటన్నిటిని బట్టి ఏదో రకముగా యేసు ప్రభువును తప్పు పట్టుకునాలి అని ఎప్పుడూ కూడా యేసు ప్రభువును వెంబడిస్తున్నటువంటి గుంపు వారు వీరు. ఒక మాటలో చెప్పాలంటే వీరు ఎటువంటి వారంటే, వీరు పిలవని అతిథులు, పిలవకుండానే వచ్చేటువంటి అతిథులు, మనలో తప్పులు పట్టుకునాలనుకున్నటువంటి వారు, లేక మనలో లోపాలను ఎత్తి చూపాలనుకున్నటువంటి వారిని మనం పిలవాల్సినటువంటి అవసరం లేదు. వారు ఎప్పుడు మనతో పాటే ఉంటారు. యేసు ప్రభు ఈ భూమి మీద ఆయన జీవించిన దినములు ఆయనలో తప్పులు పట్టుకునాలి అని ఆయన్ను వెంబడించినటువంటి గుంపుల వారు ఈ పరిసయ్యులు, శాస్త్రులు అన్నటువంటి వారిని మనం గమనిస్తున్నాం. ఈ గుంపుల వారు, ఈ యొక్క గుంపులకు చెందినటువంటి వారు యేసు ప్రభు అక్కడ పాపులు, సుంకర్లతో కలిసి భోజనము చేయడము చూసి వారు చాలా సనుక్కుంటున్నప్పుడు యేసు ప్రభు ఈ లూకాసు వార్త 15వ అధ్యాయములో 3 ఉపమానములను చెప్పినట్లుగా దేవుని లేఖనాల్లో మనం గమనిస్తున్నాం. యేసు ప్రభు 3 ఉపమానాలు చెప్పాడు. ఈ 3 ఉపమానముల్లో మనం గమనించినట్లయితే ఈ 3 ఉపమానములు యేసు ప్రభు ఎందుకు చెప్పాడంటే, బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువు ఏది చెప్పినా ఆయన ఉపమాన రీతిగానే చెప్పాడు అని దేవుని లేఖనాల్లో మనం గమనిస్తున్నాం. ఉపమానము అంటే సాదృశ్య రూపకముగా పోల్చి చెప్పడం. యేసు ప్రభువు పరలోక రాజ్య సంబంధమైనటువంటి విషయాలను చెప్పాలి అనుకున్నప్పుడు ఆయన ఉపమాన రీతిగానే తన ముందున్నటువంటి ప్రజలకు ఆయన బోధించినట్లుగా దేవుని లేఖనాల్లో మనం గమనిస్తున్నాం. అదే రీతిగానే ఆయన ఉపమానములను బోధించాడు. ఆ బోధించినటువంటి ఉపమానములలోనే ఈ యొక్క 3 ఉపమానాలను మనం గమనిస్తున్నాం లూకాసు వార్త 15వ అధ్యాయములో. అయితే ఈ 3 ఉపమానముల్లో మొట్టమొదటి ఉపమానాన్ని మనం గమనించినట్లయితే, ఒక వ్యక్తికి, ఒక మనిషికి 100 గొర్రెలున్నాయి. ఆ 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోయింది. ఆ తప్పిపోయినటువంటి దాన్ని వెదకి ఆయన దాన్ని కనుగొనేంత వరకు దాన్ని వెదకడా అని తెలియచేస్తున్నాడు. అదే సమయంలో ఆ యొక్క తప్పిపోయినటువంటి గొర్రెను కనుగొన్నప్పుడు ఆ యొక్క మనుషును కలిగినటువంటి సంతోషము ఎంతో గొప్పది అని తెలియచేస్తున్నాడు. మొట్టమొదటి ఉపమానము తప్పిపోయినటువంటి గొర్రెను గురించి మనం గమనించాం. రెండవ ఉపమానాన్ని మనం గమనించినట్లయితే, ఒక స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. 10 వెండి నాణ్యాల్లో అయితే ఆ స్త్రీ దీపం వెలిగించి తాను పోగొట్టుకున్నటువంటి ఆ నాణ్యము దొరికేంత వరకు ఆమె వెతుకుతూనే ఉంటుంది. మొట్టమొదటి ఉపమానాన్ని మనం గమనించినట్లయితే తప్పిపోయినటువంటి గొర్రెను మనం చూస్తున్నాం. రెండవ ఉపమానాన్ని మనం గమనించినట్లయితే తప్పిపోయిన నాణ్యమును గురించి మనం గమనిస్తున్నాం. మూడవ ఉపమానాన్ని మనం గమనించినట్లయితే ఒక మనిషికి ఉండేటువంటి 2 కుమారులలో ఒక వ్యక్తి తప్పిపోవడాన్ని, తండ్రి యొద్ద నుండి దూరముగా పోవడాన్ని ఈ 3వ ఉపమానంలో మనం గమనిస్తాం. ఈ 3 ఉపమానముల యొక్క ఉద్దేశం ఒకటే. 3 ఉపమానములలో తప్పిపోవడాన్ని మనం గమనిస్తాం. తర్వాత తిరిగి దాన్ని పొందుకోవటము లేక తిరిగి దాన్ని కనుగొనడమును మనం ఈ యొక్క 3 ఉపమానములు మనం గమనిస్తాం. ఎందుకు యేసు ప్రభు యొక్క ఉపమానాలను, తప్పిపోయినటువంటి ఉపమానాలు తెలియచేశాడు అంటే, ఆ రోజుల్లో సుంకరులు, పాపులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి దగ్గరగా ఉండడము గమనించినటువంటి పరిసయ్యులు, శాస్త్రులు వీరు సనుగుకొనడం చూసి యేసు ప్రభువు ఈ యొక్క ఉపమానాలను తెలియచేస్తున్నాడు. ఒక మనిషికి గొర్రె తప్పిపోయినప్పుడు దాన్ని కనుగొంటాడు. దాన్ని కనుగొనేంత వరకు ఆయన వెతుకుతాడు. అదే రీతిగా ఒక స్త్రీకి తప్పిపోయినటువంటి నాణ్యము దాన్ని తిరిగి కనుగొనేంత వరకు దాన్ని వెతుకుతుంది. అయితే దేవుని లేఖనాల్లో మనం గమనించినట్లయితే లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనములో మనం గమనించినట్లయితే, మనుష్య కుమారుడు నశించినటువంటి దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అని దేవుని లేఖనాల్లో మనం గమనిస్తున్నాం. నశించినటువంటి దాన్ని వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనమందరము పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను, నశించిపోయినటువంటి మనలను వెదకి రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఒకానొకసారి ఒక దైవజనుడు ఒక దేశానికి మిషనరీగా వెళ్తున్నాడంట. మిషనరీగా వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు ఆ దైవ సేవకునితో చెప్పారంట, నీ వెళ్ళకపోతే ఆ ప్రాంతంలో, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు నశించిపోతారా? ఆ దేశంలో
దేవుని సువార్తను ప్రకటించేటువంటి వారు లేరా అని చెప్పి ఆ దైవజనుడితో అన్నారంట. అప్పుడు ఆ దైవజనుడు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? నేను వెళ్ళకపోతే నశించిపోతారు అని కాదు. నశించినటువంటి ఆల్రెడీ అక్కడేమైంది? ప్రజలు నశించిపోతున్నారు, పాపముల చేత నశించిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. వారికి దేవుని రాజ్యమును గూర్చినటువంటి విషయాలు లేక జీవమును గూర్చినటువంటి విషయాలు తెలియచేయడానికి నేను ఆ ప్రాంతానికి వెళ్తున్నాను. నశించిపోయినటువంటి ప్రజల యొద్దకు నేను వెళ్తున్నాను అని ఆ దైవజనుడు చెప్పాడంట. ఈ యొక్క సమయంలో దేవుని లేఖనాలను మనం గమనించినట్లయితే యేసు ప్రభు నశించిపోయినటువంటి మనలను వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు అంటే ఆయన నిన్ను నన్ను మనలందరినీ ఎంతగానో ఆయన ప్రేమించాడు. ఆయన ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు అంటే దేవుని లేఖనాలు మనం గమనిస్తున్నాం కదా. యేసు ప్రభు చెప్పినటువంటి 3 ఉపమానముల్లో భాగముగానే ఒక ఉపమానమును ఈ దినాన మనము ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి 32వ వచనం వరకు ఉన్నటువంటి ఈ 3వ ఉపమానము మనందరికీ బాగా పరిచయమైనటువంటి ఉపమానము. తప్పిపోయినటువంటి కుమారుని గూర్చినటువంటి ఉపమానము ఈ యొక్క ఉపమానము. ఈ యొక్క ఉపమానంలో మనం గమనించినట్లయితే ఒక మనుషునికి 2 కుమారులున్నారు. 2 కుమారులలో చిన్నవాడు తండ్రి దగ్గరికి వెళ్ళి తనకు రావాల్సినటువంటి ఆస్తిని అడిగి ఆయన తీసుకుని దూరదేశాలకు వెళ్ళి దాన్ని పాడు చేసుకొని తిరిగి తన తండ్రిని జ్ఞాపకం చేసుకుని తండ్రి యొద్దకు రావడమును ఈ యొక్క 3వ ఉపమానములో మనం గమనిస్తాం. అయితే ఈ యొక్క 3వ ఉపమానము నుండే కొన్ని నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే యేసు ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా? అంటే ఈ యొక్క ఉపమానం ద్వారా నేను మీకు కొన్ని విషయాలు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. లూకాసు వార్త 15వ అధ్యాయం 11 నుండి మనం గమనించినట్లయితే వ్రాయబడినటువంటి ఉపమానంలో తండ్రి తన కుమారునికి స్వేచ్ఛనిచ్చాడు. తండ్రి తన కుమారునికి స్వేచ్ఛనిచ్చాడు, నిర్ణయాలు తీసుకునేటువంటి స్వేచ్ఛనిచ్చాడు. అదే రీతిగా ఈ యొక్క 15వ అధ్యాయంలోనే మనం గమనించినట్లయితే ఈ చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రిని అడుగుతున్నాడు, తండ్రి నీవు చనిపోవాలంటే ఇంకా సమయం పడుతుందేమో, కాబట్టి నీవు నాకు ఆస్తి పంపకాలు చెయ్యి, నాకు రావాల్సినటువంటి ఆస్తిని నాకు ఇచ్చేసేయి అని చెప్పి ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రిని అడుగుతున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి నాకు రావాల్సినటువంటి ఆస్తిని నాకు ఇచ్చేసేయి అని చెప్పి అంటున్నాడు. బైబిల్ గ్రంథంలో దేవుని లేఖనాల్లో మనం గమనించినట్లయితే సామెతల గ్రంథం 13వ అధ్యాయము 22వ వచనాన్ని మనం గమనించినట్లయితే మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడంట. మంచివాడు తన పిల్లలకు ఆస్తిని సంపాదించి పెడతాడు. ఈ తండ్రి మంచివాడు కనుక తన పిల్లల కొరకు ఆస్తిని సంపాదించాడు. ఆస్తిని కష్టపడి ఆయన కూడబెట్టాడు. అయితే ఈ యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే కుమారుడు కష్టపడలేదు, కానీ తండ్రి దగ్గరికి వెళ్ళి ఏమని అడుగుతున్నాడు? నాకు రావాల్సినటువంటి ఆస్తిని నాకివ్వు అని అంటున్నాడు. ఈ రోజుల్లో ఇటువంటి కుమారులను ఎంతమందిని మనం చూడటం లేదు. తండ్రి తల్లిదండ్రులు ఎంతగానో కష్టపడి ఆస్తిని కూడబెడితే ఆ యొక్క తల్లిదండ్రులను బాధ పెట్టి డబ్బు తీసుకొని వ్యర్థముగా ఖర్చు చేసేటువంటి వారు లేరా? నాకు తెలిసినటువంటి ఒక తండ్రి ఉన్నాడు. ఆయన ఎటువంటి తండ్రి అంటే ఆయన పిల్లలకు పైసా కూడా ఖర్చు పెట్టాడు. అంటే పైసా కూడా ఖర్చు పెట్టాడంటే తినడానికి అన్ని పెడతాడు. కానీ ఆయన ఆస్తి దగ్గరికి వచ్చేసరికి ఆ తండ్రి ఏం చేస్తాడో తెలుసా? నేను అప్పుడే చచ్చిపోయాను అనుకుంటున్నారా నన్ను ఆస్తి అడగడానికి అని చెప్పి ఆయన దగ్గరే ఆస్తులకు సంబంధించినటువంటి అన్నింటిని కూడా ఆయన పెట్టుకుంటాడు. అటువంటి తండ్రులను మనం ఈ రోజుల్లో ఎంతోమందిని చూస్తుంటాం. కానీ ఈ లేఖనాల్లో మనం గమనించినట్లయితే కుమారుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఆస్తిని అడుగుతున్నాడు. ఆస్తిని అడగడం మాత్రమే కాదు, తర్వాత వచనాల్లో మనం గమనించినట్లయితే లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆ తండ్రి తన ఆస్తిని పంచిపెట్టేశాడు. 13వ వచనంలో మనం గమనించినట్లయితే కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును సమకూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమై అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను అన్నటువంటి మాటను మనం గమనిస్తున్నాం. తండ్రి తన ఆస్తిని తన కుమారులకు పంచిపెట్టాడు. పంచిపెట్టినప్పుడు ఆ కుమారుడు ఏం చేశాడు? ఆస్తినంతటిని 13వ వచనం చివరి లైన్లో మనం గమనించినట్లయితే ఆస్తినంతా
పాడు చేశాడంట. పాడు చేశాడు. ఎలా పాడు చేశాడు అంటే దుర్వ్యాపారము వలన పాడు చేశాడు అని దేవుని లేఖనాలు మనం గమనిస్తున్నాం. దుర్వ్యాపారము అంటే చెడు వ్యాపారము. దుర్వ్యాపారము అంటే తిరిగి ఖర్చు పెట్టినటువంటిది తిరిగి రానటువంటి వ్యాపారాలు ఉన్నాయి. అటువంటి దాని గురించి బైబిల్ గ్రంథంలో కూడా మనం గమనిస్తున్నాం కదా. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము 55వ అధ్యాయము 2వ వచనములో మనం గమనించినట్లయితే, ఆహారము కాని దాని కొరకు మీరేల రూకలిచ్చెదరు, సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు. ఈ లేఖనాల్లో మనం గమనించినట్లయితే ప్రజలు ఖర్చు పెడుతున్నారు. దేని కొరకు ఖర్చు పెడుతున్నారు? ఆహారము కాని దాని కొరకు వీరు ఖర్చు పెడుతున్నారు. రెండవదిగా సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరుస్తారు. ఆహారము కాని దాని కొరకు వీరు తమ డబ్బును చెల్లిస్తున్నారు. రెండవదిగా వీరి శరీరంలో కావలసినటువంటి బలమును ఇవ్వని దానికి వీరు తమ కష్టార్జితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఈ రోజుల్లో ఆహారము కాని దాని కొరకు అంటే, రెండవదిగా బలము కలగజేయని దాని కొరకు అంటే, ఈ లోకంలో మనం చూస్తున్నాం కదా, ఎంతోమంది దుర్వ్యాపారం వలన అంటే చెడు వ్యసనములను బట్టి ఆహారము కాని దాని కొరకు, వారికి బలము కలగజేయని దాని కొరకు, వారికి లాభము రాని దాని కొరకు ఎంతమంది ఖర్చు పెట్టడం లేదు. మన కళ్ళ ముందు మనం చూస్తూనే ఉంటాం. ఎంతోమంది త్రాగుబోతులుగా ఉన్నటువంటి వారు, భయంకరమైనటువంటి త్రాగుడు వ్యసనములకు అలవాటు పడినటువంటి వారు తమ డబ్బును ఖర్చు పెట్టడం లేదు. ఎంతమంది తమ కష్టార్జితమును చెడు వ్యసనములకు ఖర్చు పెట్టడం లేదు. దేవుని లేఖనాలు మనం గమనించినట్లయితే సామెతల గ్రంథము 29వ అధ్యాయము 3వ వచనంలో మనం గమనించినట్లయితే వేశ్యలతో సాంగత్యము చేయువాని గురించి అక్కడ రాయబడింది. సామెతల గ్రంథము 29వ అధ్యాయం 3వ వచనం, వేశ్యలతో సాంగత్యము చేయువాడు అతని ఆస్తిని పాడు చేయును అన్నటువంటి మాటను మనం గమనిస్తున్నాం. ఈ యొక్క తండ్రి దగ్గర నుండి ఆస్తిని తీసుకుని పోయినటువంటి చిన్న కుమారుడు ఆస్తినంతా పాడు చేసుకున్నాడు. దుర్వ్యాపారము చేయడమును బట్టి ఆస్తినంతా పాడు చేసుకున్నాడు. దేవుని లేఖనాలు మనం గమనించినట్లయితే మనము ఈ దినముల్లో అనేక మంది తమ కష్టార్జితమును వ్యర్థముగా పాడు చేసుకునేటువంటి వారు లేరా? ఎంతోమంది వ్యర్థంగా పాడు చేసుకుంటున్నారు. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ చిన్న కుమారుడు తన ముందున్నటువంటి చెడు వ్యసనములను బట్టి ఆయన తన ఆస్తినంతా పాడు చేసుకున్నాడు. కానీ దేవుని లేఖనాల్లో మనం గమనిస్తున్నట్లయితే ఈ యొక్క వ్యక్తి చెడు వ్యసనములను బట్టి ఆ యొక్క ధనమునంతా పాడు చేసుకున్నాడు. కానీ ఒకవేళ అదే వ్యక్తిని ఈ రోజుల్లో మనం అన్వయము చేసుకుంటే, ఈ రోజుల్లో చిన్న చిన్న పిల్లలు తమ తల్లిదండ్రుల దగ్గర నుండి డబ్బు తీసుకొని వ్యర్థముగా ఖర్చు పెట్టేటువంటి వారు లేరా? ఈ మధ్యకాలంలో వార్తల్లో మనం విన్నాం. ఒక చిన్న యవనస్తుడు తన తల్లిదండ్రుల బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి 16 లక్షల రూపాయలు పబ్జీ గేమ్ ఆడడానికి ఖర్చు పెట్టాడు. పబ్జీ గేమ్ ఆడడానికి ఆ డబ్బునంతా ఉపయోగించాడని చెప్పి వార్తల్లో మనం చూసాం. అదే రీతిగా ఈ రోజుల్లో అదే ఆ యొక్క చిన్న కుమారుని మనం సాదృశ్యంగా తీసుకున్నట్లయితే తాగి ఎంతమంది డబ్బును వ్యర్థం చేసుకోవటం లేదు. తమ కుటుంబంలో తమ భార్య పిల్లలకు చెందవలసినటువంటి డబ్బును ఎంతమంది వ్యర్థముగా చేయటం లేదు. అందుకే దేవుని లేఖనములో మనం గమనించినట్లయితే ఆహారము కాని దాని కొరకు మీరు ఎందుకు మీ యొక్క డబ్బును చెల్లిస్తున్నారు? మీకు బలము కలగచేయని దాన్ని మీరెందుకు చెల్లిస్తున్నారు? మీ కష్టార్జితాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నారు? ఈ యొక్క సమయంలో దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, ఆ రోజుల్లో ఆ చిన్న కుమారుడు తన తండ్రి దగ్గర నుండి డబ్బును తీసుకొని దుర్వ్యాపారం చేసి పాడు చేసుకున్నాడు. ఈరోజు నీ కష్టార్జితాన్ని దేని కొరకు నువ్వు వాడుతున్నావు? నీ కుటుంబం కొరకు, నీ పిల్లలకు చెందవలసినటువంటి దాన్ని తీసుకుని వెళ్ళి నీవు వ్యర్థముగా ఖర్చు పెడుతున్నావు. ఈ యొక్క సమయంలో దేవుని లేఖనాల్లో మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మరియు మద్యముతో మత్తులయ్యుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. కనుక ఈ యొక్క ఉదయకాల సమయమున చెడు వ్యసనములతో నీవు బానిసగా ఉన్నావేమో. ఆ చెడు వ్యసనములను బట్టి నీవు నీ యొక్క జీవితాన్ని పతనావస్థకు తీసుకుని వెళ్తున్నావు. నీకు తెలియకుండానే నీవు ఊబిలోనికి దిగి వెళ్తున్నావు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి జీవితము ఒకే ఒక జీవితం. ఆ జీవితమును నీవు వ్యర్థముగా చేసుకోవద్దు.
మన దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన మనకు స్వేచ్ఛనిచ్చాడు. ఎలాంటి స్వేచ్ఛను అంటే, దేవుడు నిన్ను ఎప్పుడూ కూడా బలవంతముగా ఆయన కట్టివేయలేదు. నీకు స్వేచ్ఛనిచ్చాడు. ఎలాంటి స్వేచ్ఛను? నీ జీవితాన్ని పాడు చేసుకోకుండా, దేవుడు నీకు ఇచ్చినటువంటి విలువైనటువంటి సమయము కావచ్చు, దేవుడు నీకు ఇచ్చినటువంటి ధనమును కావచ్చు, జాగ్రత్తగా నీవు దాన్ని వాడుకునాలని. అందుకే ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలోనే 5వ అధ్యాయము 16వ వచనంలో మనం గమనించినట్లయితే, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనండి అని దేవుని లేఖనాలు మనం గమనిస్తున్నాం. అజ్ఞానుల వలె కాక, అజ్ఞానులు ఏం చేస్తారు? ఈ యొక్క ఉపమానంలో మనం చూస్తున్నాం కదా, తండ్రి దగ్గర నుండి ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేశాడు. అదే జ్ఞానము కలిగినటువంటి వాడైతే తన డబ్బును తీసుకొని దాని వలన మరింత లాభమును సంపాదిస్తాడు. బైబిల్ గ్రంథంలోనే యేసు ప్రభు చెప్పినటువంటి ఒక ఉపమానం మనందరికీ తెలుసు. ఆ ఉపమానంలో ఒక మనుష్యుడు తన దగ్గర పనిచేసేటువంటి వారికి ముగ్గురిని పిలిచి ముగ్గురికి కొంత డబ్బునిచ్చాడు. అయితే ముగ్గురులో 2 వ్యక్తులు ఏం చేశారు? వారు జ్ఞానము కలిగినటువంటి వారు కనుక తమ యజమానుడు ఇచ్చినటువంటి డబ్బును వారు వ్యాపారం చేశారు. వ్యాపారం చేసి దాన్ని తిరిగి సంపాదించారు. అయితే ఇక్కడ ఈ యొక్క యవనస్తుని మనం చూస్తున్నాం కదా, తండ్రి దగ్గర నుండి డబ్బును తీసుకుని వెళ్ళి దుర్వ్యాపారం చేసి దాన్ని పాడు చేసుకున్నాడు. ఈ సమయంలో దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు, మనకు సమయం ఇచ్చాడు, మనకు ఆరోగ్యం ఇచ్చాడు. అయితే ఈ సమయము, నీ సమయము కావచ్చు, దేవుడు నీకు ఇచ్చినటువంటి చక్కటి ఆరోగ్యము కావచ్చు, దేవుడు నీకు ఇచ్చినటువంటి జీవితము కావచ్చు, ఈ జీవితమును దేవుని నామ మహిమార్థముగా నీవు ఉపయోగించవలసినటువంటి వ్యక్తివి అన్నటువంటి విషయాన్ని గుర్తించవలసినటువంటి వాడు అయినావు. ఎంతోమంది తాగి 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 తమ జీవితాలను ముగించుకున్నటువంటి వారు ఉంటున్నారు. దాని తర్వాత పర్యవసానం ఏంటో మనందరికీ తెలుసు. అయితే ఈ యొక్క సమయంలో నీవు దేవుని ప్రేమను గ్రహించవలసినటువంటి వ్యక్తివై ఉన్నావు. దేవుని ప్రేమను గుర్తించవలసినటువంటి వ్యక్తివై ఉన్నావు. తప్పిపోయినటువంటి కుమారుని ఉపమానంలో మనం గమనిస్తున్నాం కదా, ఈ యవనస్తుడు తన తండ్రి దగ్గర నుండి ఆస్తినంతా తీసుకుని వెళ్ళి దుర్వ్యాపారం చేసి ఆయన ఆస్తినంతా పాడు చేసుకున్నాడు. అయితే రెండవ విషయాన్ని మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. తండ్రి దగ్గర నుండి వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం చేసి పాడు చేసుకున్నాడు. అయితే మొదటి 2 ఉపమానాల్లో మనం గమనించినట్లయితే లూకాసు వార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు ఉన్నాయని ప్రారంభంలో చెప్పాను. మొట్టమొదటి ఉపమానము తప్పిపోయినటువంటి గొర్రె, రెండవ ఉపమానము తప్పిపోయినటువంటి నాణెము. అయితే ఈ 2 ఉపమానముల్లో మనం గమనించినట్లయితే ఈ 2 ఉపమానాల్లో గొర్రె తప్పిపోయినప్పుడు ఆ యొక్క కాపరి వెళ్ళి తప్పిపోయినటువంటి గొర్రె కొరకు వెతికాడు. రెండవ ఉపమానంలో నాణెము తప్పిపోయినప్పుడు ఆ స్త్రీ దీపము వెలిగించి నాణెము దొరికేంత వరకు వెతికింది. అయితే 3వ ఉపమానములోనికి వచ్చేసరికి ఇందుకు పైన చదివినటువంటి 2 ఉపమానముల కంటే ఈ 3వ ఉపమానములో ప్రత్యేకంగా కనబడుతుంది. ఆ పై భాగంలో మనం గమనించినట్లయితే ఇద్దరు వెతకడానికి బయలుదేరారు. కానీ ఈ 3వ ఉపమానంలో తండ్రి తన కుమారుని వెతుక్కుంటూ వెళ్ళలేదు. ఎందుకు అంటే 3వ ఉపమానంలో మనం గమనించినట్లయితే దేవుడు మనిషికి జ్ఞానం ఇచ్చాడు, మనిషికి తెలివినిచ్చాడు, మనిషి మంచి ఏదో చెడు ఏదో గ్రహించేటువంటి జ్ఞానమును దేవుడిచ్చాడు. అయితే అందుకే ఈ 3వ ఉపమానంలో మనం గమనించినట్లయితే ఆ తప్పిపోయినటువంటి కుమారుడు తన స్థితిని తెలుసుకోగలిగాడు. బైబిల్ గ్రంథంలో మనం చదువుకుందాం ఆ మాటను. లూకాసు వార్త 15వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గమనించినప్పుడు, అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరెను. అక్కడ అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వాడిని పంపెను. 16వ వచనం, వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను గాని ఎవడును వానికేమియూ ఇయ్యలేదు. 17వ వచనం, అయితే బుద్ధి వచ్చినప్పుడు ఆ వ్యక్తి తన తండ్రి దగ్గర నుండి ఆస్తిని తీసుకుని వెళ్ళి పాడు చేశాడు. అయితే చివరికి ఏమీ లేదు అతని దగ్గర, చివరికి తినడానికి కూడా తిండి లేదు. అయితే ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు? పందులు మేపేటువంటి పని దగ్గరికి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. యూదులు పందులను అసహించుకుంటారు. అయితే ఈ యొక్క ఉపమానంలో చెప్పబడినటువంటి వ్యక్తి తన స్థితిని మరచిపోయి ఏ స్థితికి వెళ్ళిపోయాడు? చివరికి
అసహ్యమైనటువంటి స్థితిలో ఆ యొక్క వ్యక్తి అక్కడికి వెళ్ళిపోయాడు. దిగజారినటువంటి స్థితిలోనికి ఆ యవనస్తుడు వెళ్ళిపోయాడు. అయితే 17వ వచనంలో మనం చదువుకున్నాం కదా, అయితే బుద్ధి వచ్చినప్పుడు దేవుడు మనిషికి జ్ఞానం ఇచ్చాడు. అందుకే ఈ ఉపమానంలో మనం గమనిస్తున్నాం కదా, ఆ వ్యక్తికి బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడు, తన తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ యొక్క సమయంలో నీవు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నీవు ఎంత పతనమైపోయినా, నీవెంతగా దిగజారిపోయినా, నీ ఇంటివారే నిన్ను అసహించుకున్నా, నీ ఇంటివారే నిన్ను ద్వేషించినా, నిన్ను ప్రేమించేటువంటి దేవుడున్నాడు అన్నటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. ఈ యొక్క యవనస్తుడు బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడు. నీవు కూడా నిన్ను ప్రేమించేటువంటి దేవుణ్ణి జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వ్యక్తివై ఉన్నావు. ఈ యొక్క సంఘటనలో మనం గమనించినట్లయితే తన చెడు అలవాట్లను బట్టి ఆ వ్యక్తి ఏం చేశాడు? సర్వమును కోల్పోయాడు, అంతా కోల్పోయాడు. ఏమీ లేదు చేతిలో, ఏమీ లేదు అసలు. మన జీవితాల్లో కూడా, లేక ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా నా దగ్గర ఏమీ లేదు అని అనుకుంటున్నట్లయితే నీవు జ్ఞాపకం చేసుకోవాల్సింది దేవాదేవుణ్ణి, దేవుని ప్రేమను నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుడు నిన్ను బలపరిచేటువంటి దేవుడు. ఈ యొక్క యవనస్తుడు తాను బుద్ధి వచ్చినప్పుడు అనేటువంటి మాట. అయితే మనిషిగా మనము మేలైనటువంటిది ఏమిటో, చెడు ఏమిటో గ్రహించేటువంటి జ్ఞానమును దేవుడు మనకిచ్చాడు కనుక నువ్వేం చేయాలి? నీవు జ్ఞానము కలిగి ప్రవర్తించాలి అని దేవుని లేఖనాల్లో మనం గమనిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయమున బుద్ధి వచ్చినప్పుడు జ్ఞానము కలిగి మనము ప్రవర్తించాలి అని దేవుని లేఖనాల్లో మనం గమనిస్తున్నాం. చాలాసార్లు మన ముందు అజ్ఞానము వలన, లేక మన ముందున్నటువంటి అజ్ఞానము కలిగి ప్రవర్తించడం వలన నీకున్నటువంటి డబ్బును కోల్పోయావేమో, నీకున్నటువంటి అజ్ఞానం వలన, అవివేకం వలన కావచ్చు, నీకున్నటువంటి ఆరోగ్యాన్ని కోల్పోయావేమో, లేక నీకున్నటువంటి అవివేకమును బట్టి, అవిధేయతను బట్టి, మూర్ఖతను బట్టి నీ సంబంధాలను కోల్పోయావేమో. అయితే ఉదయకాల సమయమున నీవు జ్ఞానము కలిగి ఆ తప్పిపోయినటువంటి కుమారుడు ఏ రీతిగా బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడో, నీవు కూడా జ్ఞానము కలిగి నీ దేవుని వైపు తిరగవలసినటువంటి వ్యక్తివి అని దేవుని లేఖనములో, దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క ఉపమానములో ఆ తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. అయితే తండ్రి ఏం చేస్తున్నాడు? తండ్రి తన కుమారుని కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని తర్వాత వచనాల్లో మనం గమనిస్తాం. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే తండ్రి తన కుమారుని చూచినప్పుడు, లూకాసు వార్త 15వ అధ్యాయము 20వ వచనాన్ని మనం గమనించినప్పుడు, వాడింకను దూరముగా ఉన్నప్పుడే అన్నటువంటి మాటను మనం గమనిస్తాం. తండ్రి తన కుమారుని గుర్తుపట్టాడు, తండ్రి తన కుమారుని కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈ యొక్క సమయములో దేవుని లేఖనాల్లో మనం గమనించినట్లయితే దేవాది దేవుడు కూడా ఆయన నీ వైపు చేతులు చాపి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. లోబడనలని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను అని దేవుని లేఖనాల్లో మనం గమనిస్తున్నాం. ఈ యొక్క సమయములో మనము దేవుని వైపు చూద్దాం. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే దినమంతయు ఆయన చేతులు చాపుతున్నాడు నీ వైపు. ఇంకెంతకాలం అవిధేయత కలిగి జీవిస్తావు? ఇంకెంతకాలము దేవునికి దూరముగా జీవిస్తావు? ఇంకెంతకాలము నీ మూర్ఖతను బట్టి, నీ పాపము జీవితాన్నే నీవు జీవిస్తుంటావు? బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే యవనస్తుడు తండ్రి యొద్ద నుండి వెళ్ళిపోయి తాను చెడు వ్యసనములను బట్టి ఆస్తినంతా పోగొట్టుకున్నాడు. అయితే బుద్ధి వచ్చినప్పుడు జ్ఞానము కలిగి తన తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమని జ్ఞాపకం చేసుకున్నాడు? నా తండ్రి ఇంట్లో పనివాళ్ళు కూడా సమృద్ధిగా ఉన్నారు, నా తండ్రి ఇంటిలో పనివారు సంతోషముగా ఉన్నారు, నా తండ్రి ఇంటిలో పనివారు కూడా తృప్తిగా ఉన్నారు, తిరిగి నేను నా తండ్రి ఇంటికి వెళ్తాను అని చెప్పి తీర్మానం చేసుకున్నాడు. మొట్టమొదటిగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన నీకు స్వేచ్ఛనిచ్చాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే ఆయన నీ వైపు చూస్తున్నటువంటి దేవుడు. ఆయన దినమంతా నీ వైపు చేతులు చాపి ఆయన చూస్తున్నాడు, నా యొద్దకు రా అని చెప్పి. మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే ఆ తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి తన తండ్రి ఇంటికి ఎప్పుడైతే వచ్చాడో, తండ్రి తన కుమారునికి గొప్ప ఘనమైనటువంటి ఆహ్వానాన్ని
ఆ యొక్క తండ్రి తన కుమారునికి ఇచ్చాడు. ఎవరికి? అవిధేయుడై తండ్రికి దూరం అయిపోయినటువంటి ఆ కుమారునికి. తన తప్పును తెలుసుకొని ఆ యొక్క వ్యక్తి ఎప్పుడైతే తిరిగి తండ్రి ఇంటికి వచ్చాడో, ఆ తండ్రి ఇంట ఆ కుమారునికి గొప్ప స్వాగతం ఆ యొక్క తండ్రి ద్వారా లభించింది ఆ యొక్క యవనస్తునికి. ఈ యొక్క సమయంలో దేవుని మాటలు వింటున్నటువంటి మన జీవితాల్లో, లేక మీ జీవితాల్లో నీవు తప్పిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నావేమో, దేవుని యొద్ద నుండి దూరముగా వెళ్ళిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నావేమో, లేక దేవునితో సహవాస విషయములో సహవాసమును కోల్పోయావేమో. అయితే తిరిగి నీవు దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడు నీ మొదటి స్థితి కంటే అధికమైనటువంటి స్థితిని దేవుడు నీకు ఇస్తాడనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆ వ్యక్తి ఎప్పుడైతే తిరిగి తన తండ్రి ఇంటికి వచ్చాడో, ఆ తండ్రి ఇంటిలో అతడు ఆ యొక్క గొప్ప విందు ఏర్పాటు చేయడం జరిగింది. అంత మాత్రమే కాదు, చివరిగా మనం గమనించినట్లయితే ఆ కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి, నేను నీ కుమారుని అనిపించుకోవడానికి నేను అర్హుడను కాను అని చెప్పి ఆ యొక్క తండ్రి దగ్గర కుమారుడు చెప్తున్నప్పుడు ఆ తండ్రి చెప్పినటువంటి మాట ఏంటి? లేదు, నీవు నా కుమారుడవే అని తెలియచేశాడు. అతడు కోల్పోయినటువంటి స్థితిని తిరిగి తండ్రి యొద్ద పొందుకున్నాడు. అంత మాత్రమే కాదు, అతని జీవితము తిరిగి కట్టబడినట్లుగా దేవుని లేఖనాలు మనం గమనిస్తున్నాం. ఎప్పుడో తెలుసా? అతడు తన తప్పిదములను తెలుసుకొని తాను జ్ఞానము కలిగి తిరిగి తన తండ్రి ఇంటికి వచ్చినప్పుడు తాను కోల్పోయినటువంటి స్థితి కంటే మరి అధికమైనటువంటి స్థితిని తండ్రి కల్పించాడు. ఈ యొక్క సమయంలో దేవుని మాటలు వింటున్నటువంటి మనందరి జీవితాల్లో, లేక మీ జీవితాల్లో నీవు దేవునితో సంబంధాన్ని కోల్పోయావేమో, తిరిగి జ్ఞాపకం చేసుకో. తిరిగి దేవుని యొద్దకు రా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. నీవు కోల్పోయినటువంటి దానికి రెట్టింపును దేవుడు అనుగ్రహిస్తాడు. మన దేవుడు నిన్ను పడిపోయేటట్లు చేసే దేవుడు కాదు. ఆయన నిన్ను నిలవబెట్టేటువంటి దేవుడు, నిన్ను హెచ్చించేటువంటి దేవుడు. కనుక ఈ యొక్క సమయంలో దేవుడు మనందరి జీవితాలను హెచ్చించినట్లుగా మన జీవితాల్లో ముందు కొనసాగుదాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని తల వంచి మీరున్న స్థలంలోనే ప్రార్థన చేయండి. ఆ రోజు ఆ యవనస్తుడు తండ్రి యొద్ద నుండి దూరముగా వెళ్ళిపోయి దుర్వ్యాపారం వలన తన ఆస్తినంతా పాడు చేసుకున్నాడు. ఈ మాటలు విన్నటువంటి నీ జీవితంలో నీకున్నటువంటి చెడు వ్యసనములను బట్టి నీ ఆస్తిని, నీ డబ్బును అంతా నష్టపోయావేమో. అయితే జ్ఞాపకం చేసుకో, దేవుని మాటలో మనం విన్నట్లుగా ఆ యవనస్తుడు తిరిగి బుద్ధి వచ్చినప్పుడు జ్ఞానము కలిగి తన తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ యొక్క సమయంలో నీవు జ్ఞాపకం చేసుకోవాల్సింది నిన్ను ప్రేమిస్తున్నటువంటి యేసయ్యను. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆ కుమారుడు తన స్థితిని తెలుసుకొని జ్ఞానము కలిగిన ఆ తండ్రి యొద్దకు నేను వెళ్తాను అని తిరిగి వచ్చినప్పుడు ఆ కుమారునికి మరి ఎక్కువ ఘనత కలిగింది. ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను హెచ్చించే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడైనటువంటి తండ్రి, ఈ యొక్క సమయంలో ఈ నీ మాటలు విన్నటువంటి నీ ప్రియబిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఎవరి జీవితంలో అయితే నాయన సమస్తమును నష్టపోయారు, వ్యసనములను బట్టి నష్టపోయారు, చెడు అలవాట్లను బట్టి కోల్పోయారు, తిరిగి నాయన వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు విని ఎవరైతే తమ హృదయములో పశ్చాత్తాపడుతున్నారో, లేక నీ మాటలకు విధేయత చూపుతున్నారో, అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి, దర్శించండి. నీ సన్నిధిలో నిజముగా మొరపెట్టేటువంటి వారి ప్రార్థనలు ఆలకిస్తానని వాగ్దానం చేసిన దేవుడవు. నీ బిడ్డలను కనికరించు నాయన, వారిని దర్శించండి. తిరిగి నాయన వారు కోల్పోయినటువంటి దానికి రెట్టింపును మీరు దయచేసి మహిమ పొందమని యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.